మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము మొత్తము కూడా హేమంత ఋతువు మార్పిడి జరగటము, అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం, కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం, మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ రాశుల వారికి ఏ సందర్భానుచితంగా ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు, టైము, ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది. మరి ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ, అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము, నక్షత్రాలని మరి పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు. అసలైనటువంటిది జన్మజాతకము. జన్మజాతక రీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా, ప్రాపంచికంగా, లేకపోతే ఈ నక్షత్రం వారికి, ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం. ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసము మొత్తము కూడా 1వ తారీఖు నుంచి డిసెంబర్ నెల మొత్తము కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము. ఈ 9 నక్షత్ర పాదాల వారు ధనస్సు రాశిలో ఉంటాయి. కాబట్టి ధనస్సు రాశికి అధిపతి గురుడు, మూలా నక్షత్రానికి అధిపతి కేతువు, పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి. ఈ నక్షత్రాలకి సంబంధించినటువంటి అధిపతులు ఎక్కడైతే ఉంటారో వారు ఆ ఫలితాలని ఈ ధనుస్సు రాశి వారికి ఇవ్వడానికి సుప్రసిద్ధంగా ఉంటారు. మరి 9వ స్థానంలో ఈ యొక్క నక్షత్రం మూలా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు ఉండటం ద్వారా వీరు సంతానంతో లేకపోతే సంతానం గురించి ఒక మానసిక సంకల్పం అనుకొని గృహంలో ఉన్నటువంటి బంధుమిత్రాదులతో కావచ్చు, లేదా స్నేహితులతో కావచ్చు, ఏదైనా ఒక తీర్థ పుణ్యక్షేత్రానికి వెళ్ళటము, తీర్థ స్నానము చేయటము, పాపాన్ని నశింపజేసుకొని పుణ్యాన్ని ఆర్జించాలనేటువంటి కుతూహలత, పూర్వజన్మ కర్మలు ఈ జన్మలో మనకి అనుభవించాలి, సుఖాలు, శుభాలు, సౌఖ్యాలు అనుభవించాలంటే అవన్నీ కేతు అనేటటువంటి వాడు మనకి ఇవ్వటానికి కాస్త అనుకూలతల్ని కలుగజేస్తాడు. మరి ఈయన 9వ స్థానము కర్మ, ఒక రకంగా పూర్వ పుణ్య ఫలాలను ఇవ్వటంలో మరి అది సింహరాశి మిత్రక్షేత్రము కావటము, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు ఆ విధంగా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి గురుడు వక్రత్వాన్ని పొందటము, ఆయన చతుర్థాధిపతియే సప్తమంలో ఉండటము, దీని ద్వారా మీ యొక్క బలాన్ని కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఉంటుంది ఆ బలం ఎక్కడికి పోదు. సప్తమంలో గురుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. మీరు మాట్లాడేటటువంటి ప్రతి వాక్కు చాతుర్యము మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది. మీరు సంకల్పించుకొని సొంత నిర్ణయాలు తీసుకొని ఏదైనా ఒక భూమిని అమ్మాలన్నా, గృహాన్ని అమ్మాలన్నా, భూగృహపరమైనటువంటి విషయాలలో కట్టుబడి కట్టాలన్నా కూడా అవతల వారి నుంచి ఎంతో కొంత సహాయ సహకారాలు మీకు అందుతాయి. అయితే
ఇక్కడ ఆ, చతుర్థంలో శని భగవానుడు అర్ధాష్టమ శని రూపకంగా మిమ్మల్ని ఆయన అక్కడ నుండి ఆ భావాన్ని చెడగొడుతున్నాడు. మీ యొక్క జన్మరాశిని మీద ఆయన దృష్టి పడుతోంది కాబట్టి అది ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఒక్కోసారి మీకున్నటువంటి అప్పులకి ధనుసు రాశి వారికి మీ గృహాన్ని అమ్మటం కానీ లేకపోతే స్థలాన్ని అమ్మటం కానీ దానిని బ్యాంకులో తనఖా పెట్టి దాని ద్వారా ధనాన్ని ఆర్జించి మరి ఆ ధనంతో అప్పులు తీర్చడం కానీ ఇలా ఏదో రకమైనటువంటి కర్మఫలాల్ని అనుభవింపజేయటంలో ఈ శని భగవానుడు ముందంజలో ఉన్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రాబల్యము ఈ నెల నుంచి చాలా చక్కగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు కొంత వెసులుబాటులో ఉన్నాడు ఈ శని భగవానుడు 3వ స్థానానికి సంబంధించి. ఇప్పుడు అర్ధాష్టమం అంటే 4వ భావాన్ని ఇస్తున్నాడు. తల్లి యొక్క ఆరోగ్య స్థితులు గమనిస్తూ ఉండండి. తల్లి యొక్క హాస్పిటలైజేషన్స్, మాతృపరమైనటువంటి వియోగాలు జరిగే అవకాశం ఉంటుంది. తల్లి యొక్క సహాయ సహకారాలు కానీ ధనపరమైనటువంటి సహకారాలు కానీ మీరు కట్టేటటువంటి గృహ విషయంలో కానీ కొనే స్థల విషయంలో కానీ ఎవరికైనా సరే కొంత అప్పుగానైనా సరే ఇవ్వటము లేకపోతే ఆవిడ సహకారం చేయటం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా మానసిక టెన్షన్స్ వలన కూడా ఆవిడ అనారోగ్య సూచికలు ఉంటాయి. అట్లాగే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలి వైరాగ్యంతోనో లేకపోతే ఎన్నో మనోవికల్పాలతో కానీ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వెహికల్స్కి సంబంధించి టైర్లు చెక్ చేసుకోండి, గాలి చెక్ చేసుకోండి, పంచర్లు అయినాయో లేదో చెక్ చేసుకోండి. అది సైకిల్ కావచ్చు, రిక్షా కావచ్చు, ఆటో రిక్షా, పెద్ద వెహికల్ కావచ్చు, చివరికి బస్సు అయినా సరే ప్రయాణం. అట్లాగే సంతానపరంగా కూడా కొంత భాగ్యము కలగడానికి ఈ యొక్క గ్రహము అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రము. ఈ నక్షత్రాధిపతి మరి వృశ్చిక రాశిలో ఉన్నాడు ఆయన ఈ నెల రోజులు కూడా. అంటే కుటుంబ పరంగా లేకపోతే బంధువులకి ఏదైనా మాటపరంగా ధనాన్ని ఇప్పించి భార్యాభర్తల యొక్క బంధువులు ఎవరైనా ఉంటే ఒకరి మాట ఒకరి ద్వారా ఇప్పించి ఆ ధనము లేకపోతే స్నేహితులకి ధనాన్ని ఇవ్వటం ద్వారా అవి తిరిగి రాక మానసిక క్షోభకి ఇబ్బంది పడటము. అవతల వాళ్ళని అడిగితే మేము ఇవ్వము, అవును మేము అడిగినప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, మాట ఎందుకు ఇచ్చావు, ఎందుకు వ్రాతపూర్వకంగా సంతకం చేశావు, అప్పుడే ఓమని చెబితే పోయేది కదా అనేటటువంటి అధికమైనటువంటి తెలివిగల వాక్చాతుర్యము ప్రదర్శిస్తారు అవతల వాళ్ళు. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈ యొక్క ఎఫెక్టివ్నెస్లు దొరికే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరు కొంత ఇబ్బంది పడతారు. ఏదేమైనప్పటికీ ఉత్తరాషాఢ నక్షత్రము కూడా డిసెంబర్ 16 వరకు కూడా అధిపతి అయినటువంటి రవి ఇక్కడ 12లో ఉండటం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వారితో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి వారితో కలవటానికి చూడండి. వారి యొక్క హాస్పిటలైజేషన్స్ వలన కూడా మీరు కొంత ధనాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొడుకులకి మీరు ధనాన్ని ధారపోస్తూ ఇక్కడ తండ్రికి కూడా ధనాన్ని ధారపోసే అవకాశము, దాని ద్వారా అప్పుల యొక్క మొత్తం పెరగటము ధనుస్సు రాశి వారికి కలుగుతోంది. అట్లాగే మీరు తప్పనిసరిగా ఏదైనా సరే ఆనందం కోసమో వైరాగ్యం కోసమో అకస్మాత్తుగానో ఏదైనా ఒక సముద్రం పైన కానీ నది పైన కానీ లేకపోతే ఏదైనా నీటిలో ఆడుకోవటం కానీ నీటికి సంబంధించినటువంటి విషయాలలో వీరు కొంచెం పార్టిసిపేషన్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కొంచెం జాగ్రత్త పడండి. దానివల్ల నెమ్ము చేరటము, అనారోగ్య సూచకాలు, లేకపోతే చలికాలం కాబట్టి చలి ఎక్కువ అవటం ద్వారా కొంత గుండెకి సంబంధించినటువంటి శ్లేష్మము, అనారోగ్య చర్యలు ఇలాంటివి కలగడానికి శని వలన కలుగుతూ ఉంటాయి. కాబట్టి హనుమత్ ఉపాసన చాలా చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఒక 48 రోజులు మానసిక దీక్ష తీసుకోండి. చాలామంది దీక్షలు తీసుకుంటారు బహిర్గతంగా కాదు, అంతర్గత దీక్ష తీసుకోండి. రోజు నేను తెల్లవారుజామున లేవాలి, స్నానం చేయాలి, స్వామివారికి నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ, ముఖ్యంగా ఆవ నూనెతో దీపారాధన చేసి హనుమంతుల వారికి చక్కగా ఒక 8 ఒత్తులు ఆయన ఎదురుకుండా వేసి హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి. అది హనుమత్ బడబాణల స్తోత్రమా, మారుతి స్తోత్రమా, హనుమంతుడి యొక్క అష్టోత్తరాన్ని చదువుతున్నారా, లేకపోతే స్వామివారికి సంబంధించిన హనుమాన్ చాలీసా చదువుతారా, హనుమంతుడికి ప్రదక్షిణాలు చేస్తారా, ఆ టైంలో ఏదో ఒకటి మీరు తప్పనిసరిగా రావి చెట్టు ప్రదక్షిణము ప్రతి శనివారము చేయటం వలన అర్ధాష్టమ శని దోషము తొలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి విద్యా ఆటంకాలు కలుగుతాయి. దూర ప్రాంతాలకి వెళ్ళాలి, విదేశాలలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి అతి కష్టం మీద మీకు ఆ యోగము కలిగే అవకాశం కలిగిస్తోంది. ఆ విదేశాలలో ఉన్నటువంటి సంతానం వల్ల కూడా వీరి గృహపరమైనటువంటి విషయాలలో అప్పుల విషయంలో కొంత సహాయ సహకారాలు అందటంలో వీరికి కొంత అవకాశం కలుగుతుందని చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వారికి. ఏదేమైనప్పటికీ శుక్రుడు బుధుడు 12వ రాశిలో ఉండటం ద్వారా కొంత బుద్ధి చేతనాతత్వము లోపిస్తుంది. అట్లాగే
భార్య లేకపోతే భార్యాభర్తల పరంగా ఇరువురు మధ్య కనుక సరైన సఖ్యత లేకపోతే అది ఎడబాటుగా దాపరించే అవకాశము, ఒక్కోసారి ఒకరి మీద ఒకరు కసిగట్టుకునేటటువంటి కక్షా పరిణామం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. బుద్ధిని ఎప్పుడూ మంచి యాక్టివేషన్లో ఉంచుకోండి. చేసేటటువంటి వృత్తి వ్యాపారాదుల్లో మీరు పెట్టేటటువంటి ఒకవేళ ఏదైనా పెట్టుబడి పెట్టాలి అప్పు చేసి అనుకుంటే స్నేహితులు మేము ఇస్తాం నీకెందుకు నువ్వు పెట్టే అంటారు. కొంచెం ఆలోచించండి పెట్టండి. బంధువులు కానీ స్నేహితులు కానీ భార్యాభర్తల పరంగా కానీ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి పెట్టండి. కొంచెం సమయం తీసుకొని పెట్టడం చాలా మంచిది. ఏదేమైనప్పటికీ వీరికి ఈ యొక్క మూడులో ఉన్నటువంటి రాహువు చక్కగా చాలా క్లిష్టమైనప్పటికీ కూడా మీరు అనుకున్న ప్రతి సంకల్పానికి వీరికి దుర్గాదేవి అండదండలు, సుబ్రహ్మణ్య అండదండలు చాలా విశేషంగా ఉంటాయి. ఈ డిసెంబర్ 7 తర్వాత జన్మరాశిలోకి మరి రవి కుజులు ఇద్దరు వస్తారు కాబట్టి ఆరోగ్యరీత్యా తండ్రి గారితో మాట్లాడే రీత్యా కావచ్చు, తండ్రి గారి ఆరోగ్యరీత్యా కావచ్చు, అన్నదమ్ముల పరంగా కావచ్చు, సంతాన రీత్యా కావచ్చు కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త. ఉష్ణపరమైనటువంటి ఆహార పదార్థాలు తినకండి. వేడి పదార్థాలు కావచ్చు, లేకపోతే వేడికి సంబంధించినటువంటి మిరియాలు, ఏదైనా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వీటికి సంబంధించిన ఐటమ్స్ తినటం వలన అగ్నితత్వపు రాశిలో 2 అగ్నితత్వపు గ్రహాలు ఉండటం ద్వారా మీకు అది ఒక రకమైనటువంటి అనారోగ్యాన్ని సూచించే అవకాశం, పుండ్లు కావచ్చు, శిరో సంబంధ దోషాలు కావచ్చు, ఎన్నో దోషాలు కలగడానికి, దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు కలగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ 7 తర్వాత కుజుడు శని కుజుడు గురుడు ఈ యొక్క పెద్ద గ్రహాలు కుజుడిని చూస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సిన భూగృహ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, విద్యా విషయంలో విద్యార్థులైతే విద్య విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తలు వహించండి. ఏదైనా జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే, అంటే దశలు అంతర్దశలు సరిగ్గా జరగకపోయినా జాతకంలో ఈ యొక్క గ్రహాల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ అవి మనల్ని యాక్టివేట్ అయ్యి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా నెగిటివ్ ఇక్కడ ఆపాదింపబడి ఇప్పుడు గోచారంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మనకి మూటగట్టి లేనిపోని సమస్యలు కలగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఎవరైనా సరే ఒక జపాన్ని కానీ హోమాన్ని కానీ ఆచరించాలి అనుకుంటే జన్మజాతకాన్ని చూపించుకొని లెక్క శాస్త్రంలో 6 నెలలకో సంవత్సరానికో మనకి గ్రహాల యొక్క అంతర్దశలు విదర్శలు మారుతూ ఉంటాయి కాబట్టి ఇది కూడా చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యరీత్యా మనకి బయట హాస్పిటల్స్లో 6 నెలలకి సంవత్సరానికి ఒక వయసు రీత్యా ఎట్లా చేయించుకుంటారో పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఒక వ్యక్తి 60 ఏళ్ల వరకు కూడా వారి యొక్క జీవితంలో కొన్ని సంవత్సరాలకి ఎదుగుతూ ఉంటారు. ఆ ఎదిగేటప్పుడు విద్యని, ఉద్యోగమని, సంతానమని, వివాహం, సంతానము, ఆరోగ్యము ఇవన్నీ ముఖ్యం కాబట్టి జన్మజాతకాన్ని పర్యవేక్షించుకోవాలి. ₹1 ఖర్చైనా పర్వాలేదు, ఎలా ఉందో తెలుసుకుంటూ మన యొక్క జీవన గమ్యంలో దైవారాధనని ఒక పాత్రగా చేసుకొని ఆ దైవారాధనలు ఏ దైవానికి ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలో తెలుసుకోవటం ద్వారా సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. జై గురుదత్త, జై గురుదత్త.